అందరూ ఎలా ఉన్నారు? ఆన్‌లైన్ ఓఎల్ఎక్స్ స్కామ్. ఈ స్కామ్ గురించి మీకు ఈరోజు కుండ పగిలిపోయేటట్లు మీకు చెప్పబోతున్నాను. అంతకుముందు నాని గారు మన ఛానల్ ఇంట్రో అయితే ప్లే చేయండి. ఓఎల్ఎక్స్ స్కామ్స్‌లో ఎక్కువగా జరిగే 2 స్కాముల గురించి అయితే మీకు చెప్పబోతున్నా. అందులో ఫస్ట్‌ది వచ్చేసి బయింగ్ స్కామ్. ఇది ఎలా జరుగుతుందంటే మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ అమ్ముతున్నారే అనుకోండి. ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఒక మొబైల్ అనుకుందాం. దాని ప్రైస్ వచ్చేసి 16,000 అనుకుందాం. మీరు ఓఎల్ఎక్స్‌లో అయితే పోస్ట్ పెట్టారు. మీకు తెలియని థర్డ్ పార్టీ అయితే ఒకళ్ళు వచ్చేసి మాకు మీ ప్రోడక్ట్ అయితే నచ్చింది. మేము ప్రెజెంట్ అయితే ఊర్లో లేము. ఒక 2 డేస్‌లో వచ్చేసి పిక్ చేసుకుంటాం అనేసి అంటారు. ముందైతే పేమెంట్ చేసుకుందాం అనేసి అంటారు. దానికి ముందైతే అమౌంట్ వచ్చేస్తుంది అనేసి అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయి మీరు ఓకే చేస్తారు. దానికి వాళ్ళు ₹1 పంపించి అయితే కన్ఫర్మ్ చేస్తారు. మీరు కూడా దానికి వచ్చిందని కన్ఫర్మ్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ వాళ్ళు మీకు అమౌంట్ పంపిస్తారు. అమౌంట్ పంపించిన దగ్గరే అసలైన స్కామ్ జరుగుతుంది. వాళ్ళు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మొబైల్ ప్రైస్ వచ్చేసి 16,000. వాళ్ళు 26,000 పంపించేసి మీకు వాట్సాప్లో అయితే రిసిప్ట్ పెడతారు. పెట్టేసి ఏమంటారంటే మేము మీకు 16,000 పంపించబోయి 26,000 అయితే పంపించేసాం అనుకొని అంటారు. మీకు వాళ్ళు ఛాన్స్ ఇవ్వకుండా గడికి అయితే కాల్ చేస్తారు. మీకు ఇక్కడే చాలా ఇబ్బంది అయితే పెడతారు. మాకు మా 10,000 అయితే రిటర్న్ చేయండి అనేసి అయితే మీకు టెన్షన్ అయితే పెడతారు. మీరు ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మీరు మనీ పంపించాం అనేసి వాళ్ళు టెన్షన్ అయితే మీకు పెడుతుంటారు కదా, మా అమౌంట్ మాకు రిటర్న్ చేయండి అనేసి. ఫస్ట్ మీరైతే మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా చెక్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ పంపించినప్పుడు మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే వస్తుంది. అది యూపీఐ యాప్స్ నుంచి అయితే వచ్చి ఉండదు. మీకు తెలియని నెంబర్ నుంచి అయితే వాళ్ళు ఒక ఫేక్ మెసేజ్ అయితే పెడతారు మీ మొబైల్కి. మీరు కూడా దాన్ని అమౌంట్ పడిపోయింది అనేసి గుడ్డిగా నమ్మేసి మీరు అమౌంట్ అయితే వాళ్ళకి వేసేస్తారు. మీరు ఇక్కడే స్కామ్లో పడిపోతారు. ఇలా ఇలాంటి అవేర్నెస్ లేక చాలామంది ఇలానే పెద్ద పెద్ద అమౌంట్లే ఓఎల్ఎక్స్లో అయితే కోల్పోయారు. ఇంకా సెకండ్ స్కామ్, సెల్లింగ్ స్కామ్. ఇదైతే చాలా డేంజరస్ అండి. సెల్లింగ్ స్కామ్ ఇది ఎలా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మొబైల్ మీరు సెకండ్ హ్యాండ్లో తీసుకుందాం అనుకుంటుంటే ఓఎల్ఎక్స్ చెక్ చేస్తారు. మీరు షాప్ రిలేటెడ్గా అయితే ఏదైనా చూస్తారు. ఎందుకంటే తక్కువ ప్రైస్కి వస్తాయి అనేసి అయితే చూస్తారు. అక్కడ కూడా ఏదో ఒక షాప్ అయితే మీకు జెన్యూన్గా అనిపించినట్లు ఉంటుంది. కానీ మీరు అక్కడే పప్పులో కాలేస్తారు. మీరు వాళ్ళకి మెసేజ్ చేస్తారు, వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు. ఇక్కడే అసలైన స్కామ్ అయితే జరుగుతుంది. ఆ మొబైల్ ప్రైస్ అయితే 6,000 అనుకున్నాం కదా, వాళ్ళు మీకు అడ్వాన్స్ బుకింగ్ అయితే కట్టమంటారు. దాని తర్వాత డెలివరీ ఛార్జ్ అయితే అవసరం లేదు అనేసి అంటారు. మీరైతే వాళ్ళకి అడ్వాన్స్ బుకింగ్ అయితే పే చేసేస్తారు. మీకు రిసిప్ట్ అయితే పెడతారు మీ ప్రోడక్ట్ ఎప్పుడు డెలివరీ అవుతుందో అనేసి. మీకు ఒక యాప్ లింక్ కూడా పంపిస్తారు. మీరు దాన్ని ఓపెన్ చేసి మీరు రెగ్యులర్గా దాన్ని మానిటైజ్ అయితే చేస్తుంటారు. ఇక్కడ ప్రోడక్ట్ వచ్చిన దగ్గరే అసలైన స్కామ్ అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ అనుకున్నాం కదా, మీకు డెలివరీ అయ్యే టైం లోపల మీకు ఆ ప్రోడక్ట్లో మొబైల్ అయితే ఉండదు. మొబైల్ బదులు ఏ పవర్ బ్యాంకో లేదంటే ఏవైనా రాయిలో ఏవో సంథింగ్ పెట్టేసి ఇలా జనాల్ని అయితే మోసం చేయడం అయితే జరుగుతుంది. సో మీరైతే ఈ సెల్లింగ్ స్కామ్లో అయితే పడొద్దు. దీనివల్ల ఇండియాలో అయితే చాలా ఎక్కువ మంది యూత్ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళే అయితే మోసపోయారు. మీరైతే ఇలాంటి అవేర్నెస్ వాళ్ళు లేకపోవడం వల్ల ఇలా మోసపోయారు. వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళకి లవ్ యూ సో మచ్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కొత్త వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.